లక్కీ స్పిరిచువల్స్కు అందరికీ స్వాగతం. మీ భక్తి, ఆధ్యాత్మిక ప్రయాణంలో మా ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు మనం ఒక చాలా పెద్ద, చాలా ముఖ్యమైన జ్యోతిష్య సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహాల సేనాధిపతి అంటే శక్తికి, ధైర్యానికి, కార్యాచరణకు ప్రతీక అయిన అంగారకుడు తన రాశిని మార్చబోతున్నాడు. మరి ఈ పవర్ఫుల్ ట్రాన్సిట్ మనందరి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో వివరంగా చూద్దాం రండి. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలీ గ్రహ మార్పు ఎందుకంత ముఖ్యం, తర్వాత ఏ రాసుల వారికి అదృష్టం పట్టబోతోంది, ఎవరికి కొత్త అవకాశాలు వస్తాయి, కొన్ని రాసుల వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ సూచనలు కూడా చూద్దాం. ఇక చివరగా ఈ ఎనర్జీని మనందరం ఎలా వాడుకోవాలో మాట్లాడుకుందాం. సరే, మొదటి విభాగానికొచ్చేద్దాం. కుజుడు మకరంలోకి వెళ్లడం అంటే ఏంటి? ఎందుకిదింత స్పెషల్? చూడండి, జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు సంచారం చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే అది మనలోని యాక్షన్, మన డ్రైవ్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. ఇది మన జీవితాల్లో పెద్ద మార్పులకు ఒక రకంగా నాంది పలుకుతుంది. ఈ డేట్ నోట్ చేసుకోండి. 2026 జనవరి 16. సరిగ్గా ఆ రోజే కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మనందరిపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన ఖగోళ ఘట్టం. అసలు మకరంలో కుజుడు ఉండటం అంటే అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, మకరం కుజుడికి ఉచ్చస్థానం. అంటే ఇక్కడ కుజుడు చాలా చాలా బలంగా ఉంటాడనమాట. మకరం అంటే క్రమశిక్షణ, కుజుడు అంటే శక్తి. ఈ రెండూ కలిసినప్పుడు ఏమవుతుంది? మనలో పట్టుదల విపరీతంగా పెరుగుతుంది. వాయిదా వేస్తున్న పనుల్ని కూడా స్పీడ్గా పూర్తి చేసేస్తాం. సో ఇది మాటల సమయం కాదు, చేతల సమయం. ఓకే, అందరూ ఎదురుచూస్తున్న టాపిక్కి వచ్చేశాం. ఈ గ్రహ సంచారం వల్ల ఏ రాసుల వారికి జాక్పాట్ తగలబోతోంది చూద్దామా? అత్యంత శుభ ఫలితాలు పొందబోయే ఆ రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం. లిస్ట్లో మొదటిది మేషరాశి. మీకు ఇది నిజంగా ఒక గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే కుజుడే మీ రాశ్యాధిపతి కదా. సో ఈ సంచారం మీకు డబుల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. మీరు ఏ పని పట్టుకున్నా సక్సెస్ మీదే. సమాజంలో గౌరవం పెరుగుతుంది, పాత పనులన్నీ పూర్తవుతాయి. ప్రేమ, పెళ్లి విషయాల్లో కూడా అంతా మంచే జరుగుతుంది. ఇక వృషభరాశి. మీ కెరీర్ రాకెట్లా దూసుకుపోబోతోంది. కొత్త జాబ్ కోసం చూస్తున్నారా? మంచి ఆఫర్ వస్తోంది. ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్లకి ప్రమోషన్లు గ్యారంటీ. డబ్బుల విషయంలో కూడా కొత్త దారులు తెరుచుకుంటాయి. కానీ ఒక్కటే చిన్న వార్నింగ్, వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా ఉండండి. కర్కాటక రాశి వారికి ఇదొక పెద్ద రిలీఫ్ ఇచ్చే టైం. ముఖ్యంగా డబ్బు సమస్యలతో సతమతమవుతున్న వారికి మంచి రోజులు రాబోతున్నాయి. అనుకోని మార్గాల నుంచి ధనం చేతికందుతుంది. బిజినెస్ చేసేవాళ్లు కూడా మంచి ప్రాఫిట్స్ చూస్తారు. మీనారాశి వాళ్లకి ఈ సంచారం భౌతికంగా, ఆధ్యాత్మికంగా రెండిట్లోనూ లాభాలనిస్తుంది. స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ పెరగడమే కాదు, మీరు మొదలుపెట్టే కొత్త పనులు కూడా సక్సెస్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే ఇదే రైట్ టైం, మంచి లాభాలు పక్కా. అదృష్టం ఒకెత్తు అయితే, ఈ కుజ సంచారం కొందరి లైఫ్లో సరికొత్త డోర్స్ ఓపెన్ చేయబోతోంది. అభివృద్ధి, ప్రోగ్రెస్కి దారులు వేసే ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం. తులారాశివారికి ఈ టైం మీ ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్కి చాలా బాగుంటుంది. ఇంట్లో అంతా హ్యాపీగా ఉంటుంది. బయట కొత్త పరిచయాలేర్పడతాయి. ఇది ఫ్యూచర్లో మీకు బాగా హెల్ప్ అవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా లాభాలు గట్టిగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే టైం వచ్చేసింది. ఇన్కమ్ బాగా పెరుగుతుంది. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇదే పర్ఫెక్ట్ టైం. ఇల్లు కానీ, కార్ కానీ కొనాలనే మీ డ్రీమ్ కూడా ఈ టైంలో నెరవేరుతుంది. ఇక మకర రాశి. కింగ్ మీరే. ఎందుకంటే కుజుడు మీ సొంత రాశిలోకే వస్తున్నాడు. అంటే మొత్తం పవర్ మీ చేతిలోనే ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్కైని టచ్ చేస్తాయి. ఈ టైంలో మీరు ధైర్యంగా తీసుకునే ఒక్క నిర్ణయం మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు. సో బాగా ఆలోచించి ధైర్యంగా ముందడుగు వెయ్యండి. సరే, ఇప్పటిదాకా అంతా మంచి విషయాలే మాట్లాడుకున్నాం. కానీ ప్రతి కాయిన్కి రెండో వైపు ఉన్నట్టే ఈ సంచార సమయంలో కొన్ని రాసుల వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాసులెవరు? వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 2 రాసుల వాళ్లు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అవే మిథున, సింహరాశులు. ఒకరికి డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇంకొకరికి కోపమే పెద్ద శత్రువుగా మారే ప్రమాదముంది. ఏంటో వివరంగా చూద్దాం. మిథున రాశివాళ్లు ఈ సమయంలో మీ జేబు మీద కొంచెం కన్నేసి ఉంచాలి. కొత్తగా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది అంత మంచి టైం కాదు. ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి పక్కా ప్లానింగ్తో ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ అవసరం.
సింహరాశి వారికి నా సలహా ఒకటే, కూల్, జస్ట్ కూల్. మీ కోపమే మీకు పెద్ద ప్రాబ్లం కావచ్చు. ఇది ఇంట్లో గొడవలకు దారితీయొచ్చు. ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ ఉంది. మీ హార్డ్వర్క్కి గుర్తింపుగా ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పటిదాకా రాసుల వారీగా ఫలితాలు చూశాం. అయితే ఈ కుజ సంచారం యొక్క అసలైన ఎనర్జీ ఒకటుంది. అది అందరికీ వర్తిస్తుంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ గ్రహ సంచారం మనకు ఇచ్చే అసలైన గిఫ్ట్ ఇదేనండి. మీ రాశి ఏవైనా పర్వాలేదు. ఇది ప్రతి ఒక్కరిలోనూ కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. ఇది డెసిషన్స్ తీసుకోవడానికి చాలా పవర్ఫుల్ టైం. గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు ధైర్యంగా తీసుకునే ఒక్క చిన్న నిర్ణయం కూడా మీ లైఫ్ని ఒక పెద్ద మలుపు తిప్పగలదు. ఇది అందరికీ వర్తించే ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్. సో మీ రాశిఫలం బాగున్నా బాలేకపోయినా ఈ పవర్ఫుల్ ఎనర్జీని మీ లక్ష్యాలు సాధించుకోవటానికి, మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావటానికి మీరెలా ఉపయోగించుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం.